నేను నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక లగ్జరీ బస్ జర్నీని చేద్దాం. అది వచ్చి జింగ్ మ్యాక్స్ బస్ జర్నీ. ఈ బస్ ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ నుండి బయలుదేరి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వరకు వెళుతుంది. ఈ బస్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఈ బస్ ఏ రూట్లలో ప్రయాణిస్తుంది, టికెట్ ఫేర్ ఎంత, ఫుడ్ ఆప్షన్స్ ఏమిటి, డిన్నర్, ఫ్రెష్ బ్రేక్స్, బ్రేక్ఫాస్ట్ బ్రేక్స్ ఎక్కడెక్కడ ఇస్తారు అనే విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు సమీపంలోని గోకుల్ధామ్ హోమ్ స్టే వద్ద ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరి కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్కు వెళుతున్నాను. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ వచ్చి దాదాపుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను రేపిడో ఆటోలో వెళుతున్నాను. ఒక 20 నిమిషాల ప్రయాణం తర్వాత కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ చేరుకున్నాను. ఈ చిన్న రహదారిలో వెళితే బస్ స్టాండ్ మెయిన్ గేట్ వస్తుంది. పదండి వెళదాం. దీని పేరు మహారాణా ప్రతాప్ ISBT. దీనినే కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ అని అంటారు. నాకు ఈరోజు రాత్రి 10 గంటలకు కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ నుండి ధర్మశాల వరకు జింగ్ మ్యాక్స్ బస్ ఉంది. మన బస్ ప్లాట్ఫామ్లో సిద్ధంగా ఉంది. పదండి వెళదాం. ఇక్కడ నుండి మనాలి, శ్రీనగర్, ధర్మశాల వైపు వెళ్లే బస్సులు నడుస్తాయి. ఇది ఈరోజు మనం ప్రయాణించబోయే బస్ జింగ్ మ్యాక్స్. ఇప్పుడే బోర్డింగ్స్ జరుగుతున్నాయి. ఇది మన ఛానల్లో 2వ జింగ్ మ్యాక్స్ బస్ జర్నీ. మన ఛానల్లో చెన్నై నుండి హైదరాబాద్ వరకు కూడా జింగ్ మ్యాక్స్ స్లీపర్ బస్ జర్నీ ఉంటుంది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత అది కూడా చూడండి. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఈ జింగ్ మ్యాక్స్ బస్సు వచ్చి సెమీ స్లీపర్ సీటర్ బస్. బస్ ఎక్కగానే ప్రతి ఒక్కరికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. షెడ్యూల్ సమయానికి మన బస్ బయలుదేరింది. మన బస్ ప్రక్కన జింగ్ బస్ ఆగి ఉంది. బస్ ఎక్కిన వెంటనే ఒక వెల్కమ్ కిట్ ఇచ్చారు. వీటిలో ఇవి ఉన్నాయి: ఒక జింగ్ మ్యాక్స్ ట్రీట్స్ కార్న్షెల్ ప్యాకెట్, వెట్ వైప్స్, స్వింగ్ పేపర్ బోట్, లిచీ జ్యూస్, ట్రీట్స్ బ్రష్, చాకోఫిల్స్, బిస్కెట్స్, ఒక చిన్న శానిటైజర్ ప్యాకెట్ మరియు డెంటల్ కిట్ కూడా ఇచ్చారు. వీటిలో ఒక యాంకర్ బ్రష్, ప్రామిస్ టూత్ పేస్ట్ ఉన్నాయి. బస్ ఎక్కిన వెంటనే ప్రతి ఒక్కరికి ఒక మసాలా స్వీట్ కార్న్ ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి మన బస్ రూట్ ఏమిటో చూద్దాం. మన బస్ ప్రతిరోజు రాత్రి 10 గంటలకు ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ నుండి బయలుదేరుతుంది. దీనిని ISBT కాశ్మీరీ గేట్ అని అంటారు. ISBT తర్వాత మన బస్ పానీపట్, కర్నాల్, కురుక్షేత్ర, అంబాలా, చండీగఢ్, భారత్గర్, అనంతపూర్ సాహిబ్, యూనా, అంబ్, డెరా, బంగ్హండి, కాంగ్రా మీదుగా ధర్మశాలకు వెళుతుంది. ఇక రాత్రి 11 గంటలకు డిన్నర్ ప్రొవైడ్ చేశారు. దీనిలో వైట్ రైస్, వెజిటబుల్ పలావ్, రాజ్మా, శనగల మసాలా కూర, ఒక గులాబ్ జామున్, క్యారెట్ కీరా ముక్కలు ఇచ్చారు. నేను ఈ బస్సులో ధర్మశాల వరకు వెళ్ళడం లేదు. బంగ్హండిలో దిగిపోతున్నాను. బంగ్హండిలో ప్రముఖ అమ్మవారి ఆలయమైన బగళాముఖి ఆలయం ఉంటుంది. కాశ్మీరీ గేట్ ISBT నుండి బంగ్హండి వచ్చి దాదాపుగా 412 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి టికెట్ ప్రైస్ ఒకరికి వచ్చి 2427 రూపాయలు ఛార్జ్ చేశారు. మన బస్సులో ఇచ్చే స్నాక్స్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఛార్జెస్ కూడా ఈ టికెట్లో ఇన్క్లూడ్ అవుతాయి. మన బస్సులో సెక్యూరిటీ కోసం CC కెమెరాలు, ఫైర్ సేఫ్టీ అలారం సిస్టమ్స్ ఉన్నాయి. ఈ పైపులు ఫైర్ సేఫ్టీవి. మన సీట్లో బ్యాక్ రెస్ట్ మరియు ఫ్రెష్ బ్లాంకెట్స్ ఉంటాయి. ఈ బస్ సెమీ స్లీపర్ బస్, అందువల్ల ఫుట్ రెస్ట్ కూడా ఉంటుంది. మనం ప్రయాణించేది ఘాట్ ఏరియా కనుక ఈ రూట్లో స్లీపర్ బస్సులు నడవవు. ఇక రాత్రి 11 గంటల 53 నిమిషాలకు మన బస్సును డిన్నర్ మరియు వాష్రూమ్ బ్రేక్ కోసం ఆపారు. పాసింజర్స్కి డిన్నర్ బస్సులో పూర్తయిపోయింది, కానీ బస్ స్టాఫ్కు ఇంకా డిన్నర్ కాలేదు. అందువల్ల పానీపట్కు ముందు ఉన్న ఈ
రుద్రశివ, మామా యాదవ్ హోటల్ వద్ద మన బస్ ఆపారు. మన బస్ స్టాఫ్ అంతా డిన్నర్కు వెళ్ళారు. ఇక్కడి వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. ఈ హోటల్లో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. ఈ హోటల్ ఇంటీరియర్ చూడడానికి చాలా బాగుంది. మంచి లైటింగ్తో గోల్డెన్ కలర్ ప్యాలెస్ మాదిరిగా ఫ్రంట్ వ్యూ ఉంది. ఇక్కడ ఒక ఫౌంటైన్ కూడా ఉంది. ఫొటోస్, రీల్స్ తీసుకునే వారికి మంచి లొకేషన్. పిల్లలకు ప్లే ఏరియా కూడా ఉంది. ఇప్పుడు ఒకసారి మన బస్ అవుట్ వ్యూ చూద్దాం పదండి. మన బస్ బ్రాండ్ నేమ్ జింగ్ మ్యాక్స్ సెమీ స్లీపర్ సీటింగ్ బస్. ఇది వోల్వో లోగో. మన బస్సులో సీటింగ్ ఈ విధంగా ఉంటుంది. ఈ కెమెరా వచ్చి డ్రైవర్ను అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ బస్ మల్టీ యాక్సిల్ మోడల్. బస్ మొత్తం లోపల బయట కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది. డిన్నర్ పూర్తయిన తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఇప్పుడు నేను పడుకుంటున్నాను. తిరిగి ఉదయం కలుద్దాం. పానిపట్ తర్వాత మన బస్ కర్నాల్, కురుక్షేత్ర, అంబాలా, చండీగఢ్, యూనా, అంబ్ మీదుగా బంకహాండి చేరుకుంటుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. ఉదయం 6:54 మన బస్ వాష్రూమ్ బ్రేక్ మరియు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ కోసం ఆపారు. ఈ హోటల్ పేరు హినాయా గ్రీన్స్. న్యూఢిల్లీ వరకు వెదర్ చాలా వేడిగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ వచ్చేసరికి చాలా కూల్గా ఉంది. అందుకే ఈ రాష్ట్రాన్ని హిమాచల్ ప్రదేశ్ అంటారు. ఈ హోటల్ డెహ్రా గోపీపూర్ వద్ద ఉంది. ఇక్కడ నుండి స్నో క్యాప్డ్ మౌంటైన్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇది హిమాచల్ ప్రదేశ్లోని మన బస్ వ్యూ. ఇక్కడ వాతావరణం చాలా కూల్గా మబ్బుగా ఉంది. ఈ హోటల్ జాతీయ రహదారి 503లోని డెహ్రా గోపీపూర్ సమీపంలో ఉంది. ఇక్కడ మనకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఈ బస్లో స్నాక్స్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఛార్జెస్ అన్నీ టికెట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. బ్రష్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళదాం రండి. ఇది మన హోటల్ ఎంట్రన్స్. ఇక్కడ వారి గురూజీ కృష్ణుడు గణపతిని పెట్టారు. ఇక మన బ్రేక్ఫాస్ట్లో పోహా, బ్రెడ్, శాండ్విచ్, ఆలూ పరోటాలు ఉన్నాయి. నా బ్రేక్ఫాస్ట్ పూర్తయింది. ఒక 30 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఇప్పుడు సమయం ఉదయం 7:37 అయింది. ఇంకా ఒక 20 నిమిషాలలో మన డెస్టినేషన్ అయిన బంకహాండి బగళాముఖి ఆలయం చేరుకుంటాము. ఈ బస్కు చివరి స్టాప్ ధర్మశాల. నేను ధర్మశాల వరకు వెళ్ళడం లేదు. ఇప్పుడు వచ్చేది బంకహాండి. ఉదయం 7:50 మన బస్ బంకహాండి చేరుకుంటోంది. రాత్రి 10 గంటలకు ఢిల్లీలోని ఐఎస్బిటి బస్ స్టాండ్ నుండి బయలుదేరి మరునాడు ఉదయం 8 గంటలకు బంకహాండి చేరుకోవడంతో జింగ్ మ్యాక్స్ బస్సులో మన ప్రయాణం పూర్తయింది. బంకహాండి చాలా చిన్న గ్రామం. ఇక్కడ బగళాముఖి ఆలయం చాలా ఫేమస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.